మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే ఇరు పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడంతో అధికారులు ఎన్నికను నిలిపివేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పై రాళ్ల దాడి జరిగినట్లు సమాచారం. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తదుపరి ఎన్నికల తేదీపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. మందమర్రి తహసీల్దార్ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఉదయం ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించామని తెలిపారు. అయితే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే ఇరు పార్టీల నాయకులు వాగ్వాదానికి దిగారని చెప్పారు. వాగ్వాదం క్రమంగా ఉద్రిక్తతకు దారితీసి కుర్చీలు ఎత్తి విసురుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించి తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. బండి ఇది నా ఇష్టపూర్వకంగానే ఉన్నా. చెప్పండి 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 సార్ చెప్పండి సార్. మా అత్తయ్య ఎవరు? ఆమెకి ఇదంతా చదివిందా? చదివే సంతకం పెట్టిందా? ఎట్లా అసలు ఏం లేదు సార్. నా ఇష్టపూర్వకంగా నాకు సుమన్ అన్న పేద పిల్లని టికెట్ ఇచ్చి డబ్బులకు కొనుక్కోలే, నేను అమ్ముడు వాళ్ళే పేద పిల్లని ఇచ్చిండు. దాన్ని నిలబెట్టుకున్నా నేను మా వార్డ్ లో అందరికి చెప్పి ఇదంతా డ్రామా. కేసీఆర్ చెప్పండి సార్. లేదు మా ఆయన నేను మంచి ఏం చేస్తాను అంటే కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తామని మేమిద్దరం వేరే చోటున్నాం మేమిద్దరం. కాంగ్రెస్ వాళ్ళు మా ఇంటి చుట్టూ కూడా మా పిల్లల్ని బెదిరించారు. లేదు టైం అవుతుంది, పంపించండి. మీకు వచ్చాను మీకు వచ్చాను పంపించండి. మీరు అడిగే కొంచెం సంద అయిపోయినాయి సార్, పంపండి. సరిపోతుంది ఇక చాలు. మీకు వచ్చాను సంద అయిపోయినాయి, పంపండి. టైం అవుతుంది పంపండి. దయచేసి పంపండి. టైం అవుతుంది, 10:30 అవుతుంది. క్యాండిడేట్ పంపండి.